ఒట్టి బాబు గారు తెలంగాణ కూడా ఇవ్వాలా? 6 అనే పదం ఇక్కడ కూడా చెప్పిండ్రు. అక్కడ 6 గ్యారంటీలా? ఇంకా ఇన్ఫాక్ట్ ఒక సంవత్సరం ఎక్కువనే. ఇంకా వీళ్ళు తర్వాత 2024లో వచ్చింది. దానికంటే 6 నెలల ముందు వీళ్ళు కూడా గ్యారెంటీలు పెట్టమని చెప్పారు సార్. చట్టం చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. నేను అడుగుతున్నాను సామాన్య, మీరు ఎట్లాగో జోక్యం చేసుకున్నారు కాబట్టి, బాబు సూపర్ 6 వంచన ఖరీదు 42,42,897 కోట్లని ఇచ్చారు వరుసనే. ఏది ఆడబిడ్డ నిధికి అక్కడ 1,500, ఇక్కడ 2,000. మీరు కూడా ఇక్కడ లెక్కగట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మేరకు ఇవ్వలేకపోయింది, వాగ్దాన భంగం ఏ మేరకు చేసి ఉంటుందని 100% సార్. అంటే టోటల్ ఫిగరే కాకుండా మేమేం చేసినాము, ఇంటింటికి కూడా కాంగ్రెస్ బాకీ కార్డు అని కూడా పంచడం జరిగింది. బాకీ కార్డు మహిళలకు 2,500 రూపాయలు ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తయింది సార్. మీరు 2,500 రూపాయలు ఇంటూ ఒక సంవత్సరం చూసుకున్నా కూడా చాలా స్పష్టంగా అంటే 2,50,000 ప్లస్ 2,60,000 వాళ్ళు అక్కడ ఇవ్వాల్సి ఉండే. 2 సంవత్సరాలు 5,20,000. ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తామని చెప్పారు. అవును, ఆటో డ్రైవర్లకు ఇస్తాము అని చెప్పిన ఇవాళ వరకు అదొక 1,50,000 ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి, ఒక్కొక్క ఆటో డ్రైవర్ సార్. అందులో ఇంకొకటి 2 లక్షల రూపాయలు రైతు భరోసా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. 2 లక్షల రూపాయలు మీరు పోయి తీసుకోండి. అసలు 2 లక్షల రూపాయలను టచ్ చేయలేదు సార్. అంటే ఈ లోపు అయిన వాళ్ళకి కేవలం 1,00,000 రూపాయల లోపు వాళ్లకు మాత్రం అని చేసి చెప్పింది మాత్రం ఒక హామీ, చట్టం అని చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఫస్ట్ క్యాబినెట్ తొలి సమావేశంలో మేము దీన్ని చట్టం చేస్తామని. అక్కడనే అబద్ధం మొదలైంది. తర్వాత ఇంకొకటి సార్, కార్డులు చేసిర్రు ఇక్కడ మంచిగా. మనం ఎవరన్నా అంటే అందరు ఏమనుకున్నారంటే అబ్బా డెబిట్ కార్డ్ రేంజ్ లో ఏదో పోయి ఇట్లా ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు కావచ్చు అని. దానికి సోనియా గాంధీ గారి సంతకం, రాహుల్ గాంధీ గారి సంతకం, సోనియా గాంధీ గారు కూడా పెట్టారా, రేవంత్ రెడ్డి గారి సంతకం, మంచి డిజిటల్ కార్డ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్యారంటీ కూడా ఇచ్చారు. చంద్రబాబు గారు ఇవాళ అసలు చర్చ కూడా లేదు. అంటే కూడా 2 ఫోటోలా సార్? 3 ఫోటోలు. మోడీ గారి ఫోటో కూడా అక్కడ. ఓకే ఓకే. మోడీ గారిది మరి మొదట హామీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు మాత్రం సిద్ధార్థ మేనిఫెస్టో కలిపి నడిపించినట్టే ఉన్నది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టో తయారు చేశారు. అక్కడైతే 1,50,000 కోట్లు ఇప్పటికి ఎగ్గొట్టినట్టుగా వీళ్ళు లెక్కేశారు. మరి మీకు ఇక్కడ 2 లక్షల కోట్ల, లేకపోతే 1,50,000 కోట్ల, లేకపోతే ఇంకా తక్కువ? దానికంటే డబుల్ అవుతుంది. ఎందుకంటే డబుల్ అవుతుందా? 6 నెలలు ఎక్కువ. మరి ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి మరి కాంగ్రెస్ 500 సిలిండర్ కూడా అది బూటకం సార్. అది లేనే లేదు. నిజంగా ఇవాళ పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇవాళ 950 రూపాయలు కడుతున్నారు. ఎక్కడ కూడా 500 రూపాయలు. పవన్ గారు చెప్పండి, నేనేదో ఏపీలో వచ్చిన వార్తను ప్రస్తావించి సూపర్ 6 మోసాల ఖరీదు ఇంత అని చెప్పి అక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి చేస్తున్న బకాయి మోసాల బకాయినండి ఏదన్నా కానివ్వండి 1,50,000 కోట్లని, సుమారుగా 1,42,000 కోట్లని ఇచ్చారు. అప్పుడు ఈయన జోక్యం చేసుకుని తెలంగాణలో ఇంకంతకంటే ఎక్కువ ఉందని నేను చెప్తున్నారు. సో ఎక్కువ మోసం చేసినట్లా, తక్కువ మోసం చేసినట్లా? నిజంగా జరిగిందా లేదు? హామీలు మీరు బాగానే నెరవేర్చారా? పవన్ గారు సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడితే మిగతా అంశాల్లోకి వెళ్దాం, ఎందుకంటే పద్ధతి కదా. నమస్కారం, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో మీరు కొంచెం కలర్ఫుల్ గా అవపడుతున్నారు, బాగా తెల్లగైనట్టున్నారు ఈ మధ్యలో. అట్లనే క్రిషాంక్ గారికి, మా సోదరుడు బీజేపీ, మంచి నూతన సంవత్సరం మీ అందరికీ మంచి చేయాలని నేను కోరుకుంటాను. సబ్జెక్ట్లోకి వెళ్తే మరి మా సోదరుడు అన్నట్టు అది క్రిషాంక్ ఈజ్ వెల్ నోన్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. బట్ ద పాయింట్ ఈజ్ ఫ్రమ్ వేర్ వీ షుడ్ స్టార్ట్, ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఓన్లీ ఇప్పుడు 2023 డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడదామా? 2014లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు నుంచి మొదలు పెడతాం. పవన్ గారు అప్పు గురించి కాదు ఇక్కడ ఇష్యూ. ఏంటంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారు, ఎంత బాకీ పడ్డారు ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల్లో? అక్కడ చంద్రబాబు గారు కూడా మీ మిత్రుడే కదా, అక్కడ ఆయన తోటి ఆయన చెప్పి చేశారు 1,42,000 కోట్లని. అట్లాగే ఇక్కడ ఏ స్థాయిలో ఇవ్వగలిగారా లేదా? ఈయన ఏమంటున్నారు ఇంకెక్కువ మోసం జరిగిందండి, బాకీ పడ్డారండి ప్రజలకి మీరు అని చెప్తున్నారా? హామీల విలువ లేదు, మీరు బాగా చేసామంటే అది కూడా చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఒక 1 minute, మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, ఐ జస్ట్ రీడ్ అవుట్ సమ్ డాక్యుమెంట్ ఐ హ్యావ్. క్రిషాంక్ కూడా నేను ఏమంటే ఓపికగా వినండి. ఏదైనా ఉంటే నేను డిబేట్ లో ఏదైనా తప్పు జరిగితే నేను ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ అయితే నేను మహాలక్ష్మి ఎమ్మెల్యేనండి 9వ తారీఖు 12/2023 మహాలక్ష్మి మహిళలకు, విద్యార్థులకు, ట్రాన్స్జెండర్లకు, ఎక్స్ వాళ్ళకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ప్రతిరోజు 14 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తారు. మహాలక్ష్మి గేమ్ చేంజరు.
179 కోట్లు మహాలక్ష్మి ద్వారా లబ్ధి, 5,997 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగింది. ఇది మహాలక్ష్మి కింద. చేయూత పథకం కింద చేయూత హామీ 9వ తారీఖు 12వ నెల 2023 అంటే డిసెంబర్ 9వ తారీఖు మొదలుపెట్టారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. 90.10 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగింది. ఆరోగ్యశ్రీలో వచ్చే 1375 ఉచిత వైద్య ఉచిత పథకాలను 20% పెంచారు. దానికి రేట్కి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద కొత్తగా 163 ప్రొసీజర్లను చేర్చడం జరిగింది. 1835 వైద్యపరమైనటువంటి ప్యాకేజీలను కూడా ప్రజలకు అందుబాటు తెచ్చారు. ఇది చేయూతకు సంబంధించి. చేయూత కింద నెల పెన్షన్లు 24-25కి సంబంధించి వృద్ధులకు 2,026 రూపాయల చొప్పున 15,14,14,400 వితంతులకు 2,026 రూపాయలు ఒక్క నిమిషం నేను మాట్లాడి నేను కాదనట్లేదు. పాయింట్ ఏంటంటే మీరు చేశారు, చేసి చెప్పారు. సంబంధించి 4,116 రూపాయలు 4,89,115 మంది లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. గీత కార్మికులకు సంబంధించి 2,026 రూపాయల చొప్పున 62,495 మంది లబ్ధిదారులకు 12.98 కోట్లు ఇచ్చిండ్రు. నేతకారులకు 2,026 రూపాయల చొప్పున 35,525 మందికి లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. సార్ మరి ఇట్లా చెప్పుకుంటూ పోమంటారా మీరు? ఓకే, బాగుంది. ఓకే, మీరు చేసి చెప్పారు, సంతోషం, అభినందిస్తాం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. చెయ్యని వాటి విలువ ఎంత అనేది పాయింట్. చెయ్యని వాటి విలువ క్రిషాంక్ చెప్తే నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ లోనే చెప్పేస్తాను సార్. చెప్పినా బాగా వ్యాలిడ్ గా చెప్తారు వాళ్ళు. మీరు చెప్పిన దాంట్లోనే చెప్తా, అన్ని కూడా అవసరం లేదు. I have that patience and credibility and ability to listen to Krishank. Good. Please go ahead. సంక్షిప్తంగానే మాట్లాడండి. ఫస్ట్ పాయింటే చెప్తాను నేను. అట్లా వారు చెప్పిన గొప్పతనం అని అన్నారు కదా, బస్సు స్కీమ్ అని. మగవాళ్ళు ఏం పాపం చేశారు సార్? టికెట్ ధర పెంచిన విషయం కూడా చెప్పండి. ఉచిత బస్సు అని చెప్పారు కదా. ఫస్ట్ చెప్పినప్పుడు వీళ్ళు ఏమని చెప్తారు? ఉచిత బస్సులు అన్నీ అని చెప్తారు. ఇవాళ ఏం చేశారు? దాన్ని మగవాళ్ళ నుంచి వసూలు చేసి ఆడవాళ్లకు ఉచితం ఇస్తున్నాం అని చెప్తున్నారు. అదనంగా ధర డబుల్ చేసిరు సార్. ఏపీలో జరిగింది తెలుసా? తిరుపతి వెళ్ళొచ్చు, అన్నవరం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే, సింహాచలం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు అని పెట్టారు. తీరా చూస్తే మొత్తం మామూలు పల్లి వెలుగు ఇటు సేమ్. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా మీకు డిలక్స్ బస్సులు, సూపర్ డిలక్స్ బస్సులు కావు, ఏసీ బస్సులు కూడా లేవా? అసలు ఇంపాసిబుల్ సార్. ఏం చెప్పారు? సేమ్ బోనస్ పరిస్థితి కూడా అదే. ఇవాళ కూడా బోనస్ లేదు. ఫస్ట్ ఏం చెప్పారు? వడ్లకు బోనస్ అని చెప్పారు, తర్వాత లేదు సన్నాలకే మాత్రం అని చెప్పారు. ఇవాళ వరకు కూడా వడలేదు. ఇంకోటి అందులో పెన్షన్ అని చెప్పారు. సార్ 4,000 పెన్షన్ ఇచ్చిర్రా? 4,000 పెన్షన్ ఇచ్చిర్రా? స్ట్రైట్ క్వశ్చన్. దానికి అన్ని మళ్ళా తర్వాత మైన్యూట్ చేసి మేము ఈ కులానికి ఇచ్చిన, ఈ కులానికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిర్రా? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిర్రా? 5 లక్షలు మీరు యువతకు ఆ భరోసా అని చెప్పారు కదా, అది ఇచ్చిండ్రా? రాజీవ్ యువ వికాసం ఆల్రెడీ లాంచ్ అని కూడా చెప్పేసి. రైట్. ఓకే, రైట్. కిషోర్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే, అంటే ఏపీలో మీ ప్రభుత్వం ఉందనుకోండి, మీరు చేసిన మోసాల లెక్క 1,42,000 కోట్లట. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈయన ఆరోపణ చేస్తున్నారు మన క్రిషాంక్ గారు, మీరేమంటారు? సార్, ముందుగా కుమ్మరేణి గారు మీకు, అట్లాగే క్రిషాంక్ గారికి, పవన్ మల్లాది గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, ఇప్పుడు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్యారెంటీల కార్డు రూపంలో తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఎన్నికల ముందే నేను పలుమార్లు పలు ఛానళ్లలో ఒకటే ప్రశ్న ఉండింది, బాబు సిఏజీ రిపోర్ట్ల ప్రకారము ఇది మన ఆర్థిక పరిస్థితి, రైట్? ఈ ఆర్థిక పరిస్థితిలో అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము, ప్రతి మనిషికి దాదాపు తెలంగాణలో 1,25,000 రూపాయల నుంచి 1,50,000 వరకు అప్పు ఉంది, తలసరి ప్రభుత్వ అప్పు. ఈ సందర్భంలో మీరు ఇస్తున్న ఈ వాగ్దానాలు ఏ విధంగా నిజం చేస్తారు, అమలు చేస్తారు అని అంటే ఎన్నికల ముందు ఇది అందరికీ తెలిసిన విషయాలే సార్. మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది బడ్జెట్లు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బడ్జెట్లు చూడరా, సిఏజీలు చూడరా, రిపోర్ట్లు చూడరా, లేకపోతే పేపర్లు కూడా చదవరా మనకు తెలియదు. కానీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనందరికీ తెలిసిన విషయమే. సంవత్సరం ఎంత పెన్షన్లకు పోతుంది, శాలరీలకు పోతుంది, అప్పులకు వడ్డీలకు పోతుంది, ప్రిన్సిపల్ కట్టడానికి పోతుంది అనేది మనకు తెలిసిన విషయం. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం చెప్పారు అంటే ఒకే ఒక మాట చెప్పారు, ఇగో మీ ఛాయ్ వాళ్ళ మోడీ గారి లాగా కాదు, మన్మోహన్ సింగ్ లాంటి వారు, చిదంబరం లాంటి వారు ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు మా తరఫున ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారంతా పెద్ద ఆర్థికవేత్తలు, రైట్?
ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బు క్రియేట్ చేయాలో, అంటే ధనాన్ని క్రియేట్ చేయగలం మేము చేసి మేము అదంతా చేస్తాము. మీకు చేత కాదు కాబట్టి మీరు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మాకు చేతనవును మేము చేస్తాము అని చెప్పారు. ఇది చాలా సర్కాస్టిక్గా, చాలా ఏదో వేరే వాళ్ళకి ఎవరికి చదువు రాదు మాకొక్కళ్ళకే వచ్చు అన్నట్లుగా. ఏ పార్టీ నుంచి ఇది మొత్తం మీద దేశ బంగారం తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టవలసి వచ్చేది వీళ్ళు నడిపించిన ఆర్థిక విధానాల వల్ల. దేశవ్యాప్తంగా జరిగిన అప్పు గురించి ఆయన మాట్లాడతానంటాడు. అట్లాంటి పార్టీ మీరు మాత్రం తక్కువ చేశారా? ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు చేశారట దేశవ్యాప్తంగా. 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి. ఒక్క నిమిషం ఏంటి సార్, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి అప్పు 98 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నటువంటి అప్పు. 100 రూపాయలైంది పెట్రోల్, 100 రూపాయలైంది యుఎస్ డాలర్, 100 రూపాయలైంది. ఇంత పెద్ద విశ్వగురు పవన్ గారు పవన్ ఒక్క నిమిషం మీరు దయచేసి ఒక్కొక్కరే మాట్లాడండి, నేను అడిగినప్పుడే మాట్లాడండి. ఫైనల్ గా చెప్పండి, మీరు కూడా లక్షల కోట్లు అప్పు చేశారు, రూపాయి విలువ 91 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత మనదే కదా. సో అది నేషనల్ లెవెల్కి వెళ్ళొద్దు, వెళ్తే చర్చ. ఈ రోజు మీకు ఒక్క విషయము కుమ్మినేని గారు, ఒక్క విషయము, ఈరోజు ఏ ఉద్యోగి శాలరీలకో పెన్షన్లకో రైట్ తాకట్టు పెట్టి 15 రోజులు మద్యము మా రాష్ట్రంలో నేను చెప్తున్నాను, అంతకుముందు మద్యము పెట్రోల్ ఆగిపోతే అసలు శాలరీలు ఇవ్వలేని పరిస్థితితో, మీరు ముట్టిగా తెలంగాణని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పోల్చి చూడండి ఎక్కడైనా కానీ, ఈరోజు ఇచ్చిన వాగ్దానాల మీదైనా కానీ చెయ్యని పరిస్థితితో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడమనండి. ఎస్, ఆర్థిక పరిస్థితి, అప్పులు ఎంత చేశాము, దానికి తగ్గట్లుగా ఈరోజు ప్రపంచంలో అత్యధిక వేగంతో ఎదుగుతున్న ఎకానమీ ఏ విధంగా అయ్యాము, మరి పర్సనల్ అటాక్స్ చేశారు కదా వీళ్ళంతా. నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను, ఇంతకుముందు లెక్కలు చెప్పమన్నారు, ఏముందండి ఇప్పుడు 4 కోట్ల జనాభా అయితే 2 కోట్ల మంది మహిళలు ఉంటారు, అందులో 1 కోటి మంది అర్హులు అనుకోండి, లేకపోతే 3.5 కోట్ల మంది ఉన్నా కానీ 1 కోటి మంది అర్హులు అనుకోండి. 2,500 ఇంటూ 12 30,000 కోట్లు ప్రతి సంవత్సరానికి 60,000 కోట్లు అక్కడే కనిపిస్తుంది. నిరుద్యోగులది వాళ్ళనే లెక్క చెప్పమనండి, 50,000 రూపాయలు సంవత్సరానికి, 4,000 రూపాయలు అన్నారు. పెన్షన్లకు 2,000 ఇస్తామన్నది 4,000 రూపాయలు అన్నారు. ఆ 2,000 తేడా ఎంత వచ్చిందో. రైతు భరోసా ఎన్నిసార్లు ఎగ్గొట్టారో అడగమనండి, రైతు కూలీలకు ఎన్ని ఇచ్చారో అడగమనండి. లెక్కలు వారే చెప్తారు. కాంగ్రెస్ వారు ఎకనామిస్ట్ సార్, వీళ్ళంతా కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లో చదువుకుని వచ్చిన వాళ్ళు, వారి శిష్యులు, వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు మేమేదో ఇక్కడ కూర్చుని లెక్కలు చెప్పాల్సిన ఆ రోజు మేము ఇంపార్టెంట్ అంశాల్లోకి వెళ్ళాలి. బీఆర్ఎస్ బాయ్కాట్, ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదని నేను అంటలేదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత మోసం చేసిందని వచ్చిన వార్త నేపథ్యంలో ఈయన జోక్యం చేసుకుని తెలంగాణలో కూడా ఇట్లా ఉందనేసరికి అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడించాల్సి వచ్చింది తప్ప అది మళ్ళీ కావాలంటే సపరేట్ గా పెట్టుకుందాం. బీఆర్ఎస్ బాయ్కాట్, సమావేశాలు మూసే వరకు అసెంబ్లీకి దూరం, మూసీ కాలుష్యాన్ని మించిన విషం, బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏమిటి కిషోర్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఆ తర్వాత పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాల మీద ఏకంగా 100 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల నష్టం జరిగింది, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగిందని, అలాగే విచారణ చేయిస్తామని, అలాగే ఉరేసినా తప్పు లేదని ఏకంగా డైరెక్ట్గా బీఆర్ఎస్ నేతలపైన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడుతాం. మరోవైపు మూసీ పైన మురికి భాష అంటూ బీఆర్ఎస్ మండిపడుతూ ఉంది. అలాగే మీ మాటలే కాలుష్యం కంటే కంపెనీ, అలాగే సీఎంను విమర్శిస్తే మైక్ అని స్పీకర్ చెప్పిన దాని మీద సభలో దుమారం, బీఆర్ఎస్ బాయ్కాట్, స్పీకర్ ఏకపక్ష వైఖరణ బీఆర్ఎస్, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలని కవిత ఆసక్తికరంగా కవిత గారి ప్రశ్న, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్కి చాలా నష్టం జరుగుతుందని. సో మన ప్రాజెక్టులు ఈ నేపథ్యంలో మీరేమంటారు? అసెంబ్లీ జరిగిన పరిణామాలు, బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎవరు రైటు ఎవరు తప్పు? సార్ ఇప్పుడే మీరు 2 వీడియోలు చూపించారు, ఆ స్నిప్పెట్స్. అంటే రేవంత్ రెడ్డి గారు వాడిన భాషకి నాకు వీరు హరీష్ రావు గారు వాడిన భాషకి తేడా ఏం కనపడలేదు. మరి ఒకరిని మాట్లాడినిచ్చి ఇంకొకరిని మాట్లాడినివ్వకపోవడము
అది మైకులు కట్ చేయడము ఆఫ్ కోర్స్ ఇక ఆ డిస్క్రిపెన్సీ అక్కడే మీరు చూపించిన వీడియోలో అయితే క్లియర్గా కనిపించింది. సో దాన్ని ఎవరు ఏ విధంగా సపోర్ట్ చేయాలో చెప్పండి. ఇద్దరు అవతల సైడ్ మాటలైనా కానీ కడుపులో మూసి విషయం ఇదంతా ఉంది కదా, అదన్నా రికార్డ్స్లో నుంచి తొలగించడమో లేకపోతే వారినన్నా కొంచెము ఒక మాట చెప్పడమైనా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కాదు అని చెప్పి, అట్లాంటిది ఏమీ జరగలేదు. సో ఆబ్వియస్లీ మనకు కావాల్సింది ఏంటి సార్, ఇప్పుడు ఒకప్పుడు అసెంబ్లీ ఏ విధంగా నడిచేది, ఎన్ని రోజులు నడిచేది, పోనీ పార్లమెంట్ అయినా ఈరోజు లెక్కలు తీయండి, పోనీ పార్లమెంట్ దేశం మొత్తానికి అయినంత మాత్రాన అదేదో వాళ్ళు తక్కువ ఎఫిషియెంట్ అనో ఇంకొకటో కాదు కదా. ఇక్కడ మన స్టేట్ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో అక్కడ సెంట్రల్ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మాత్రం సూపర్ ఎఫిషియెంట్, ఒక్క రోజులోనే 10 గంటల్లోనే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించిన పని అంతా చేయగలుగుతారని కాదు కదా. పార్లమెంట్ ఎన్ని రోజులు నడుస్తుంది, అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది, అదొక్కటి చూడమని చెప్పండి. లోక్సభ ఎన్ని రోజులు నడుస్తుంది, అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది, ఆ లెక్కలు తీయమని చెప్పండి. 4 రెట్లు ఎక్కువ నడుస్తూ ఉంటుంది పార్లమెంట్. అసలు చర్చలే జరగట్లేవు సార్. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మూసీ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారి వాదన కరెక్ట్ గానే ఉందా, దాని మీద హరీష్ రావు గారు వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారా, మధ్యలో ఈ వివాదంతో మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ అయిందా? సార్ మీరు మూసీ మాట్లాడండి, ఇరిగేషన్ మాట్లాడండి, 2 విషయాలు మనకు కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈదడం వరకు మొదలు పెడితే ఏది ఇప్పటివరకు అయితే నిజం కాకపోవడం వల్ల 2 పార్టీలు కూడా ఇరిగేషన్ మీదకి వచ్చేసరికి ఇటు కృష్ణా జలాలు సార్. ఇప్పుడు ఉద్యమం వచ్చింది ఎందుకు సార్, తెలంగాణ ఉద్యమం వచ్చిందే కొమ్మినేని గారు, నీళ్లు నిధులు నియామకాలు, అందులో నీళ్లు మొదటిది. ఇప్పుడు ఆ నీళ్ళు అంటే ఉన్నాయి 2 ఇక ముఖ్య నదులు, కృష్ణ గోదావరి. ఒక దాంట్లోనేమో ఇప్పుడు ఇక వదిలేయండి, గోదావరి సంగతి వదిలేయండి, ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇప్పుడు కృష్ణా నది జలాలు, ఈరోజు ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ వారు ఇక్కడే ఉన్నారు. కృష్ణా నదిలో మన వినియోగము ఎన్ని టీఎంసీలు పెరిగింది 2000 అంటే బీఆర్ఎస్ వారిని కాంగ్రెస్ వారిని కలిసి చెప్పండి. కాదు కృష్ణా మీద మళ్ళీ మాట్లాడదాం. మూసీకి సంబంధించి నిన్న జరిగిన చర్చ కానీ లేదా వాదోపవాదాల్లో సార్ మూసీ జరిగిన, ఇప్పుడు మూసీలో ఎక్కువగా పర్సనల్, ఆ మూసీని వారు మాట్లాడిన మూసీ దాని గురించి కన్నా అసలు మూసీ గురించి ఒకరి కడుపులో ఒకరికి ఏముంది, ఈ విధమైన మూసీని ఒక బురద జల్లుకోవడానికి వాడిందే ఎక్కువగా కనిపించింది. సో అందుకని నేను మూసీ విషయమైనా కానీ ఇరిగేషన్ విషయమైనా కృష్ణా వాటర్ తెలంగాణ ఉద్యమం వచ్చిన కారణం ఏదైతే ఉందో ఇప్పటి వరకు అయితే మేము ఫలితాలు చూడలేదు సార్. మూసీ కానివ్వండి, కృష్ణా కానివ్వండి, మాది నల్గొండ జిల్లా సొంత ఊరు. సో కాబట్టి మాకు ఇంకా క్లియర్ గా తెలుసు అసలు పరిస్థితి ఏంటి అనేది. శ్రీశైలం దగ్గర ఏమవుతోంది, నారాయణ సాగర్ దగ్గర ఏమవుతోంది, అసలు మాకు ఎన్ని టీఎంసీలు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయి, ఆంధ్రాకి ఎన్ని పెరిగాయి తగ్గాయి, ఇవన్నీ వాదనలు ఏం జరుగుతున్నాయి ఏంటి, ఈ ట్రిబ్యునల్స్ ముందు వాదనలు ఏం జరుగుతున్నాయి, ఏం సంతకాలు పెట్టాము ఏం పెట్టలేదు, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే గ్రౌండ్లో ఏం చూస్తున్నాం అనేది కదా ఇంపార్టెంట్. ఇక అసెంబ్లీలో కూర్చుని ఆ ప్రేలాపనలు ఈ ప్రేలాపనలు చేసేసి మొత్తం మీద 2 రోజులు 3 రోజులు నడిపించే అసెంబ్లీని కూడా ఇక మధ్యలో ఈ కాంట్రవర్షియల్ వాటితోటే గడిపే విధానం అయితే మేము గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ బాయ్కాట్ నిర్ణయం సరైందేనా? ఏ పరిస్థితుల్లో మీరు చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మీరు మూసీ కాలుష్యాన్ని మించిన విషం నిజంగానే జమ్ముతున్నారా, లేదు హరీష్ రావు గారు ఆయన మాటలే విషం అని కాలుష్యం అని ఆయన అన్నారు. సో ఈ ఓవరాల్గా మూసీ పరిణామం, ఈ బాయ్కాట్, వీటి మీద సార్ ఎవరు విషయం జిమ్ముతున్నారో మనకు స్పష్టంగా మాకైతే ఎదుర్కోవడానికి టూ మెనీ ఫోర్సెస్ ఉన్నాయి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మా మీద పడేటోళ్ళు, ఇప్పుడు రాధాకృష్ణ గారు లాంటి వారైనా. మధ్యలో రాధాకృష్ణ ప్రస్తావన ఎందుకు? అరే సార్, ముఖ్యమంత్రి గారు ఒక మీడియా ఛానల్ జనవరి 1న నాకు తెలిసి మొదటిసారి కాదు ఇది, ఇంకా ఒకసారి ఏమో రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా అని హోటల్కి తీసుకొని వెళ్ళారు రాధాకృష్ణ గారిని, దగ్గర కురుకొచ్చి మరి డోర్ ఓపెన్ చేసి మరీ తీసుకొని పోయారు. అవును సార్, ఓపెన్గా ఉన్నాయి అవన్నీ విషయాలు. మళ్ళా తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ వారి దగ్గరికి వెళ్ళి మరి ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పుడే లోకేష్ గారి గురించి కూడా ఏదో కమెంట్ చేసినట్టున్నారు కదా, ఆయన పెద్ద అన్ఫిట్ ఇది అది అనేసి. మళ్ళా మొన్న జనవరి 1 అంటే ఈ మధ్యకాలంలో దీపాదాస్ మున్షి గారి మీద ఆర్టికల్స్ రాసి ఆంధ్రజ్యోతి వారిని సాగనంపారు. ఈ మధ్య కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద కూడా ఆంధ్రజ్యోతి రాసి నెక్స్ట్ వాళ్ళకు కూడా స్కెచ్ చేశారు. ఇది ఎవరు చేస్తున్నారో, సొంత మంత్రుల మీద ఎవరు రాపిస్తున్నారో ఇక ఈ సాన్నిహిత్యం అర్థమైంది. సరే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, కానీ
తెలంగాణ మీద రోజు విషం కక్కుతున్న రాధాకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారు ఎంత అవసరమో అర్థమైపోయింది. సో మీరు అంటున్న విషం జిమ్ముతున్నారు అంటే ఇంతమందిని మేము ఎదుర్కోవాలి సార్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నాకు తెలిసి నేను 50 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, రామోజీరావు గారి దగ్గరికి చంద్రబాబు గారు ఎల్లుండొచ్చు, కానీ వారం వెళ్ళటం అదొక పద్ధతి. కానీ న్యూ ఇయర్ డే సందర్భంగా మరి రామోజీరావు స్థాయి ఆయనకు వచ్చేసిందని అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం కొంచెం అది ఎబ్బెట్టుగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గినట్లుగా అనిపించలేదేమో నాకు అనిపించింది. ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా అని మనం 4 పిల్లర్స్ పెట్టుకున్నాము. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేసేసారు అంటే తీసుకుపోయి, సరే మీడియా మనం రెస్పెక్ట్ చేస్తాం, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ ఇవాళ ఒక అధినేత ఇంటికి పోయేసరికి అంటే క్లియర్గా అదే న్యూస్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు అంత అవసరం పడ్డది, దాని స్టాండ్ తెలంగాణ పట్ల ఎట్లుంది, అదేమన్నా కాంగ్రెస్ ఛానల్, కాంగ్రెస్ బండబుద్ధులు తిట్టిన పేపరు ఛానల్, సరే అది 2018లో అది ఖతమైపోయింది సార్. ఇక్కడ ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక్కడ ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు ఖతమైపోయింది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి అగేన్స్ట్, ఇందిరాగాంధీకి అగేన్స్ట్ ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నారు. ఆ పొత్తు పెట్టుకున్న రోజే ఖతమైపోయింది సార్. కమింగ్ టు మూసి అంటే విషయం అన్నప్పుడు బట్టి విక్రమార్క గారు 5 లక్షల కోట్లు అంటారు, రేవంత్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 7 లక్షల కోట్లు అంటారు. అప్పులు ఇప్పుడు పవన్ గారు అంటారు 8 లక్షల కోట్లు. ఎవరి నోటిన వారికి వచ్చి వారు చెప్పింది వారు చెప్పేసుకుంటారు, ఏదో డాక్యుమెంట్ అని వారు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుకుంటారు, అదే డాక్యుమెంట్ అని చెప్పుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లేదు, నేను అందులోకెళ్ళే చెప్తాను, నేను మూసి గురించి వస్తాను సార్. ఎందుకు చెప్తాను? 3.5 లక్షల కోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. వీరు పదే ఏం అబద్ధం చెప్తారంటే మేము 7,000 కోట్లు ప్రతి నెల మేము మిత్తిగడుతున్నామని. చూస్తే అక్కడ క్యాగ్లనేమో 1,500 కోట్లు 2,000 కోట్లని ఉంటుంది. ఈ మిగతా పైసలు ఏమో ఏఐసిసికి పోతున్నాయా తెలియదు. అయితే సరే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అప్పు 2 లక్షల కోట్లు. మేము చేసిన దాంట్లో మేము ఏమేమి నిర్మాణం చేసినామో మేము చెప్తాం, మీరేం నిర్మాణం చేసిర్రు అనేది చెప్పండి. ఎందుకంటే సార్ ఐఎమ్ కమింగ్ టు మూసి, దయచేసి నేను అదే చెప్తాను. సరే ఎందుకు చెప్తున్నాను అంటే దయచేసి సార్ డిపిఆర్ లేకుండానే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా నిన్న అసెంబ్లీలోనే జరిగిన విషయం. శ్రీధర్ బాబు గారు ఏమో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మేము ఆ వీడియో కూడా చూపెట్టమంటే నేను 10 సెకండ్లలో చూపెడతా. శ్రీధర్ బాబు గారేమో 4 వారాల్లో డిపిఆర్ పూర్తి అవుతుంది అని అంటారు. రేవంత్ రెడ్డి గారేమో సంవత్సరం పడుతుంది డిపిఆర్ పూర్తి కావడానికి అని అంటారు. 1,50,000 కోట్లు, జూపల్లి కృష్ణారావు గారు వచ్చి 75,000 కోట్లు అంటారు. మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చి 1,00,000 కోట్లు అని అంటారు. మళ్ళా తర్వాత 1,50,000 కోట్లు మేము ఖర్చు పెడతాం. డిపిఆర్ లేనిదే మూసి ఆ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లను కూడా కూల్చేసారు. డిపిఆర్ లేకుండా కూడా ఇల్లు కూల్చేస్తారా సార్? సాధ్యమా? అది చేసిరు వీళ్ళు. చిన్నపిల్లలు పాపం ఆ కూలిపోయిన ఇల్లు కూడా మనం చూసినాం, ఆ ఇటుకలు ఎట్లా పేర్చుతుండేనో ఆ వీడియోలు మనం చూసినాం. సో ఇవన్నీ అంశాల మీద మేము సబ్జెక్టివ్గా మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడే ధోరణి కాదు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది? కేసీఆర్ గారిని ఉరిదీయాలి, కేసీఆర్ గారిని కసబ్తో పోల్చుకోవడం. ఇక్కడైతే మనం ఉరిదీయాలి, మిడిల్ ఈస్ట్లలో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మేము అనేది ఏంటంటే వాళ్ళ ధోరణి ఏ విధంగా అయితే నిన్న అదే తరహాలో మేము అనాలనుకుంటే ఇవాళ ఎంత విషయం వాళ్ళలో ఉన్నదో చూడండి. రాధాకృష్ణ గారిని కలుస్తారు. ఇవాళ ఇరిగేషన్ విషయం మీద మీ అడ్వైజర్ ఎవరండి? కమిటీ ఏదైతే కమిటీ ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కాన్స్టిట్యూట్ చేసిందో దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఆపాలని కేంద్రానికి లెటర్ రాసిన వ్యక్తి కాదా? ప్రతి ఒక్క తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆదిత్యనాథ్ దాస్ ఇంకెవ్వరు వీళ్ళకి దొరకలేదంట. ఆయనని తెచ్చుకొని వాళ్ళ సలహాదారునిగా పెట్టుకొని వారిని వాళ్ళ అడ్వైజర్ ఆ టీంని లీడ్ చేయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో, అరే కనీసం బేసిన్ ఎక్కడనో తెలియదు మీకు, బనకచెర్ల ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో మీకు తెలియదు, దేవాదుల ఎక్కడున్నదో తెలియదు. బచావత్ ట్రిబ్యునల్ అంట 2004లో ఏర్పాటు చేసిరట, కాన్స్టిట్యూట్ చేసిరట. ఓ ప్రొఫెసర్ రేవంత్ గారు ఇన్ని ఏ విధంగా అయితే అంటే 1969లో బచావత్ ట్రిబ్యునల్ అయితే అన్ని దశాబ్దాల నుంచి అవార్డు అయితే పేరు తప్పు పొరపాటు చెప్పుంటారు సార్. పొరపాటు అంటే వారు ఎంత అపరమేధావిగా నాకే తెలుసు, మీకు ఎవ్వరికీ తెలియదు, నేనే కొత్త చరిత్రని, హీఈస్ రైటింగ్ అ న్యూ హిస్టరీ. ఇవాళ అందుకే నేను అప్పుల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రేవంత్ గారు చెప్పిందే, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇవాళ వేదవాకు. 2 లక్షల రుణమాఫీ మేము చేసేసినామండి, 4,000 రూపాయల పెన్షన్ మేము ఇచ్చేస్తున్నామండి,
2500 మేము మహిళలకు ఇచ్చేస్తున్నామండి. మనం నమ్మాల్సిందే. గ్రౌండ్ మీద ఏం తెలియదు. వీళ్ళ సూపర్ 6 అదే 6 అట్టర్ ఫ్లాప్ గ్రౌండ్ మీద ఇలా ప్రజలకు ఏంటంటే అది సరే, మళ్ళీ మీరు అడ్డు వెళ్తున్నారు. ఇక్కడ నా పాయింట్ బీఆర్ఎస్ బాయ్కాట్ కు ఇవాళ మీరు యాక్చువల్ గా ఈ కృష్ణా జలాల మీద చర్చలో పాల్గొనాల్సి ఉంది. కేసీఆర్ గారు వస్తే ఊపిరి ఆడకుండా కొట్టేస్తాం అని చెప్పారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లే, అసలు మొత్తం బీఆర్ఎస్ఏ బాయ్కాట్ చేసింది. ఎట్లా సంబంధం? అసెంబ్లీ సెషన్ చూడండి, మేము నిన్న యూరియా గురించి కూడా అడిగినాము డిబేటు, దాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే రైతుల యూరియా కొరత ఉన్నది, కొరతనే లేదు అని తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఎప్పటికప్పుడు మైక్ కట్ చేయడాలు, అసలు కనీసము ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు కెమెరా కూడా అటువైపు చూపెట్టకుండా స్పీకర్ గారిని చూపెట్టేసుడు, స్పీకర్ గారిగా మొత్తం కట్ ఇది చేసుడు. అంటే మాటలు పడ్డానికి ఎందుకు సార్? నిజంగానే చర్చ పెట్టడా వాళ్ళకు. అండ్ ఇంకోటి, నేను షబ్బీర్ అలీ గారిది అండ్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూపిస్తాను. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అండ్ షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్లో ఫ్లోర్ లీడరు కౌన్సిల్లో ఉన్నప్పుడు, ఆనాడు కేసీఆర్ గారు పవర్ పాయింట్ చేస్తే దేశంలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు పవర్ పాయింట్. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం, మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఇవాళ మీకు నైతికత ఉన్నదా చెప్పండి? ఇవాళ బయట చేసినట్టున్నారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. అసెంబ్లీ మీడియా పాయింట్ లో నేను వీడియో ప్లే చేస్తాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండ్ షబ్బీర్ అలీ గారు రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తులు ఇవాళ సడన్ గా మీరు చేస్తున్నారు. ఫైనల్ గా చెప్పండి, మరి పవన్ గారు మాట్లాడారు. వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు, ప్రిపేరే కాలేదు. ఇంత టైం తీసుకున్నా కూడా మేము ఎందుకు, మీరు అంటున్నారు పొరపాట్లు సార్, ఇంకెన్ని సంవత్సరాలు కావాలి సార్ వీళ్ళకి ప్రిపేర్ కావడానికి? ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉంటారా? పవన్ గారు చెప్పండి, మూసీ ఇష్యూలో ఈయన అడిగిన ప్రశ్నలకి మీరేం సమాధానం ఇస్తారు? ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇల్లు గోచరం కానీ ఇవన్నీ రకరకాలుగా వాళ్ళకి మైక్ ఇవ్వకపోవటం, ఇటువంటి వాటి వల్ల వాళ్ళు బాయ్కాట్ చేసాం అసెంబ్లీని అంటున్నారు. సో మీరు ఇచ్చే మీ వాదన ఏమిటి సార్? ఇప్పుడు Krishank has forgotten the olden assembly days, I believe. You should go back and watch last 10 years of assembly sessions. తెలుగులో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ ని వారు వింటే భాష అక్కడి నుంచే డిరైవ్ అయింది. భాష ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారా? నేను అదనట్లేదు. అంటే ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే రాహుల్ గాంధీ గారిని కసబ్ అన్నామా అన్నామా? సోనియా గాంధీ గారిని చాలా మాట్లాడాల్సి వస్తుంది. క్రిషాంక్ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. కంపేర్ చేసినప్పుడు చిన్న క్వశ్చన్ నన్ను అడిగి ప్లీజ్ చెప్పండి. నేను చాలా ఓపిక ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మీకేం అర్థం? అసెంబ్లీ కాదు నేను మాట్లాడేది, మీరు ఒకసారి వినండి, మీరు వినండి, వారండి. నేను ఏమంటా మూసీ మీద చెప్తాను, తర్వాత సబ్జెక్ట్ సార్, నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. అన్ని కామెంట్ నాకు ఇస్తాను. సంథింగ్ ఓకే అవుట్. సో యాక్చువల్గా ఈ అసెంబ్లీ సమావేశం పెట్టిందే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, మూసీకి సంబంధించి. మొన్న 1వ తారీఖు నాడు కేటగారికల్లీ ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతరత్ర వాళ్ళందరికీ సంబంధించి మీడియా ఛానల్స్ సంబంధించి అసలు పాలమూరు రంగారెడ్డిలో ఏం జరిగింది అనే దాని మీద స్పెషల్గా ఒక సబ్జెక్ట్ చెప్పారు. నేను ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి చెప్తా, తర్వాత మూసీకి సంబంధించి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 811 టీఎంసీలు ఉంటే కేసీఆర్ గారు తెలంగాణకు 299 టీఎంసీలు చాలు, 511 టీఎంసీలు జగన్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆంధ్రకి ఇస్తామనంటే ఎట్లా ఒప్పుకొని తెలంగాణకు అన్యాయం చేసి ఈ విషయం మీద కేసీఆర్ గారిని ఉరి తీయాలి అనేటువంటి మాట చెప్పింది. ఎందుకంటే కేటగారికల్లా మనకు సంబంధించింది నీళ్లు ఆ బేసిన్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా అంత అత్యధికమైనటువంటి శాతం వాళ్ళకి ఇస్తారు? 73% మనకే అక్కడ వాటా ఉన్నప్పుడు మన నీళ్లను మనం కాపాడుకోవాలి కదా అనేది మొదటి వాదనలో వారు చెప్పారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పాలమూరుకి 6,500 కోట్లు ఇచ్చింది. మళ్ళీ మేము దాన్ని రీస్టోర్ చేసే దిశగా మేము పనిచేస్తా ఉన్నాము. ఇటువంటి వాటి మీద మేము పనిచేస్తున్నాము, మాకు సపోర్ట్గా రండి. మీరు ఆల్రెడీ 10 ఏళ్ళు దాంట్లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఎక్కడన్నా మేము తప్పు చేస్తున్నాం అంటే మీరు మాకు సజెషన్ ఇవ్వండి అని వారు కేటగారికల్లో ఒక లైన్గా చెప్పి మీరు రండి, కూర్చొని మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. అయితే జగన్ గారితో కుమ్ముక్కై పోతిరెడ్డి పాడుకు పొక్కగొట్టిందని మరి క్రిషాంక్ గారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినరా? ఈ విషయం నిన్ను అడుగుతామని చెప్పి వాళ్ళ అసెంబ్లీకే మేము రావి, సెషన్కే మేము రావని చెప్తున్నాం. మూడో విషయం ఏంటంటే సార్, ఎంత దుర్మార్గం అంటే డిపిఆర్ 2014లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిపిఆర్ లేకుండా వీళ్ళు మొదలు పెట్టారు పాలమూరు రంగారెడ్డి.
2019 2020లో వీళ్ళు డిపిఆర్ 2023లో వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు. కానీ అప్పటి వరకే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు డిపిఆర్ లేకుండా. ఎట్లా చేస్తావు అంత సొమ్ము? ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని కత్తితోని పొడిచినావు తెలంగాణ ప్రజలని చెప్తా ఉన్నా. ఒకసారి వారిని డాక్యుమెంట్ చదువుకోమని. ఇవన్నీ నేను డీటెయిల్గా కేటగారికల్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఈ విషయాలను ప్రజల ముందు చెప్తే తెలంగాణ ప్రజలు ఉరిదీస్తారు. ఎట్లయితే అరబ్ కంట్రీస్ లో ఎవడైనా అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ తప్పు చేస్తే ఉరిదీస్తారు అనే విషయాన్ని కేటగారికల్ గా అటువంటి పదాలు వాడకుండా బెటర్ కాదు పవన్ గారు. అటువంటి పదాలు వాడకుంటే బెటర్ కదా. కేసీఆర్ గారు వాడకుంటే బెటర్ అని మీరు చెప్తారు, నేను చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు. కానీ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అక్కడ సెట్ చేశారు కదా కేసీఆర్ గారు. చెప్పకపోతే మీకెక్కదు మాకెక్కదు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా మేము మాబోటి వాళ్ళం తప్పనే చెప్పాను తప్ప మేము అనేది ఆ ఇంటెన్సిటీని చెప్పడంలో ఉన్నటువంటి అభిమానం అంతే, ఉన్నటువంటి అభిప్రాయం. అంతేగాని వీళ్ళని ఏదో ఉరిదీసేటువంటి హక్కు ప్రజలకు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకి ఎక్కడ ఉంటుందండి? అది అంతా కోర్టులు, అది వేరే సబ్జెక్ట్. అది ఓన్లీ ఆ ఇంటెన్సిటీని చెప్పడానికి. మనం ఎప్పుడో ఇంట్లో ఉన్న పిల్లాన్ని గాడిద కొడక బుద్ధి లేదురా అంటే ఇప్పుడు అయ్యింది. అది బూతులు కాదు, మీకు సబ్జెక్ట్ చెప్తాను. గాడిద కొడక మరి అంటే ఆ ఇంటెన్సిటీని చెప్తా. ఆ ఇంటెన్సిటీని అట్లా చెప్పగలిగారు అంతేగాని ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని అంటే పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ తెలంగాణను జలానికి సంబంధించి నీళ్లకు సంబంధించి ఎట్లా మోసం చేసిండ్రు, ఆర్థిక వనరులను ఎట్లా మోసం చేసిండ్రు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మరి జగన్ గారి ఇంట్లో రొయ్యల వేపుడు తినుకుంటూ నీళ్లను ఎటదార పోసిండ్రు. 292 ఎందుకు మీరు అంత 899 టీఎంసీలు ఉన్నదాన్ని 299 టీఎంసీలు తెలంగాణ బిడ్డలకి ఇవ్వకుండా ఎట్లా పోయిండ్రు అనే సబ్జెక్ట్ చెప్పింది. ఇక మూసి విషయానికి వస్తాం సార్. మూసి విషయానికి వచ్చినప్పుడు నిన్న కేటగారికల్ గా వారు ఏం చెప్పారంటే మూసి సుందరీకరణ అనేది అవసరం. ఎందుకంటే ఇది హైదరాబాద్ నదీ జిల్లాలకు సంబంధించిన తర్వాత అటు పోయి నల్గొండ నదీ జిల్లాలకు సంబంధించిన మూసి, అది ఎక్కడి నుంచి వస్తుంది, వికారాబాద్, దానికి ఉన్నటువంటి చరిత్ర చెప్పుకుంటే ఏమన్నారంటే గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమున ఎట్లయితే ఉందో అట్లా మనం రివర్ ఫ్రంట్ క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ యమునా సబర్మతి రివర్ ఫ్రంట్ కి సంబంధించి 60,000 కుటుంబాలను అక్కడి నుంచి రీలొకేట్ చేసారు. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని రీలొకేట్ చేసి వాళ్ళకు మంచి ఇల్లు కట్టిద్దాం. వాళ్ళకు మంచిగా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం, స్కూలు, వాళ్ళకి హాస్పిటల్ ఇద్దాం అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆ డిపిఆర్లు తయారు చేయడం, వాళ్ళని మెన్ హెల్త్, కుష్మాంకు, వేక్ బెడ్ అనేటువంటి కంపెనీలకు ఇవ్వడం, డిపిఆర్ తయారు చేయడం, దానికి సంబంధించి కొంచెం ఫండ్ అడగడం, ఆ ఫండ్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయిందని చెప్పడం, ఇదంతా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయంలో 7,000 కోట్ల రూపాయలతో గోదావరి నదీ జలాలను 20 టీఎంసీ నదీ జలాలను తరలిస్తాం, మూసి ప్రక్షాళన చేస్తాం. ఇందులో 15 టీఎంసీలు తాగునీరు కోసం వాడతాం, 5 టీఎంసీలు అనేది గండిపేట నుంచి మూసి నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గండిపేట టు గౌరవెల్లి అనేటువంటి ఎలివేట్ కారిడార్ని క్రియేట్ చేస్తాం. అది 55 కిలోమీటర్లు స్కైవేని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది మొత్తం తిరిగి రావడానికి మొత్తం 80 కిలోమీటర్లు పడుతుంది, 80 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఈ క్యారిడార్ కనుక మనం డెవలప్ చేస్తే 55 కిలోమీటర్లే మనం ఇటు నుంచి అటు పోవచ్చు అని చెప్పి మీరాలం ట్యాంక్ బండ్ అభివృద్ధికి సంబంధించి 450 కోట్లు అన్నారు. నైట్ లైఫ్ క్రియేట్ చేస్తాం, అక్కడ మంచిగా కల్చర్ క్రియేట్ చేసి నైట్ ఎకానమీని క్రియేట్ చేస్తాం. ఇదంతా ఒక డీటెయిల్ ఒక సబ్జెక్ట్ చెప్పారు. దీంట్లో వీళ్ళకి ఎక్కడ నచ్చలేదు, ఎందుకు వాకౌట్ చేయాల్సి వచ్చింది? బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం కదా, నిలబడాలి కదా. అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించారు ఈ టర్మ్ అంతా, ఈ సెషనే బహిష్కరించారు సార్. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ సార్. ఇప్పుడు మీరున్నారు కేసీఆర్ గారు అంటే మాకు గౌరవం, మీరున్నారు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మీరు మమ్మల్ని మ్యూట్ చేయరుగా. లేదండి పవన్ గారు ఇది ఇలా అంటారుగా, నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీదిగా. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా మీరు హరీష్ రావు గారు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే రావట్లేదు, మరి వారు చెప్పాల్సిన బాధ్యత వారిదే కదా. ఓకే, చెప్పకుండా సమాధానం చెప్పకుండా పోయి అసెంబ్లీలో నిలబడితే మీ వాదన ఏంటిది, మా వాదన ఏందని వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదట కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని కదా వారి గొడవ. ఇప్పుడు తతిమా వాటన్నిటికీ అవకాశం వస్తే తతిమా మాట్లాడడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇటువంటి వాటికి మాత్రం సమయం వస్తుంది. సబ్జెక్ట్ చెప్పాల్సినప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు 27,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినావు, మరి ఎందుకు నువ్వు 290
జోరాల బదులు శ్రీశైలం ఎందుకు తీసుకొచ్చారని కూడా అడుగుతున్నట్టున్నారు కదా. అడుగుతున్నారుగా. సార్ ఎంత అన్యాయం సార్, జూరాల దగ్గర రావాల్సినటువంటి వాటర్ తీసుకుపోయి శ్రీశైలం దగ్గర పెడితే అది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేస్ కాదు కాదు. ఇక్కడ నాకు డౌట్, ఇక్కడ అంటే 280 TMC ఎంతో ఉంటుంది, నాకు 150 215 శ్రీశైలం, అక్కడేమో 10 TMC కదా అంతా కలిపి ఉండేది జోరాల్లో. ఎక్కడ సార్, అక్కడనే ఎక్కువ ఉంటది ఇంకా వాటర్, ఇక్కడికి వచ్చారు డౌన్ అయిపోతుంది, ఆ స్ప్రెడ్ ఎక్కువ ఉంటది వాళ్ళకి. మరి ఇదే సార్ వీళ్ళతో తలకాయ నొప్పి, ఈ చెప్తే అయినారు. మేము కాళేశ్వరం తీసుకున్నా అంతే కదా, కాళేశ్వరం తీసుకున్నా అదే కదా, వద్దంటే అక్కడ తీసుకుపోయి కట్టి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మంతా తీసుకుపోయి అక్కడ నాశనం చేసింది కదా. వారు ఏం చెప్పారు కేటగిరీలో సార్, ఒకటే పాయింట్ సార్, వారు ఏమన్నారంటే జూరాల దగ్గర నుంచి కనుక మీరు ప్రాజెక్ట్ మొదలు పెడితే మనకి ఎక్కువ వాటర్ ఉండేది, 25 లిఫ్ట్లలో అయిపోయింది. శ్రీశైలం దగ్గర తీసుకుపోయే వరకు 25 నుంచి 32 లిఫ్ట్లు అయింది. ఏమైనా లిఫ్టులు కట్టుడు, దోసుకునుడు, కాంట్రాక్టర్లకు ఇచ్చుకునుడు, 27,000 కోట్ల రూపాయలు దోచుకున్నది ఈ బాధే కదా మేము చెప్పేది ప్రజల బాధే కదా. మీరు చేసిన సబ్జెక్టే చెప్తున్నాం, మేము చేసింది ఏం లేదు. రైట్. ఇప్పుడు సమాధానం చెప్పండి, తర్వాత కిషోర్ గారు మాట్లాడతారు. సార్, అబద్ధాలతో సింపుల్గా గడిపేస్తాం అని అంటే ఇదే కావచ్చు అని అర్థమైపోయింది. ఒకటైతే వాస్తవానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదు అని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే మేమే మొదలు పెట్టినాం, డిపిఆర్ లేకుండా మీరు ఎట్లా మొదలు పెడతారు అని అంటే, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి పాలమూరు గడ్డ మీద మేము జాతీయ హోదా ఇస్తాము, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేస్తాము అని ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి హామీ ఇచ్చిపోయిన రాహుల్ గాంధీ గారు దాన్ని ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ గారు తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్కి వచ్చి ఏమయ్యా రాహుల్ గాంధీ, రాహుల్ బాబా ఆయే హిందీలో ఇదే మాట అన్నారు, రాహుల్ బాబా ఆయే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు करने का उन्होंने वादा किया, 10 साल आप सो रहे थे क्या అని నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగారు. అయితే ఒకటే వీరు ఒప్పుకున్నారు, వాళ్ళతో చేత కాలేదు, మేము మొదలు పెట్టినామని. సార్ మేము అంటున్నాము 2014 నుంచి, ఒక్క నిమిషం, నేను అడ్డం పడలేదు మీరు మాట్లాడిన మీరు చెప్పిన కట్టుకథలు అన్ని కూడా. సార్ అసెంబ్లీలో మైక్ పని చేస్తారు, ఇక్కడ కూడా మాట్లాడినారా సార్? అసెంబ్లీలో మాట్లాడినారు, ఇక్కడ కూడా మాట్లాడినారా? ఇదేనా? నేను ఇంకా స్టార్ట్ అడగండి పవన్, అడగండి తొందరగా అడగండి. రిషాంక్ గారు నేనేమడుగుతున్నానంటే, ఈ రాజకీయమైనటువంటి కమెంట్లు కాదు, మీరు జాతీయ హోదా ఎప్పుడు తీసుకొస్తామని చెప్పారు, దేనికి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు జాతీయ హోదా దాని గురించి కూడా కేటగారికల్ గా సీఎం గారు ఏమన్నారంటే, నువ్వు అది జూరాల కాడి నుంచి మొదలుపెట్టింది దాన్ని తీసుకుపోయి ఇలా శ్రీశైలం కాడికి తీసుకొచ్చారు, కొత్త ప్రాజెక్టు దానికి ఇస్తామంటారు. దీనికి ఎవరు కారణం చెప్పాలి ఆ విషయం. వదిలేసి పొలిటికల్ రేవంత్ రెడ్డి గారు అంత ఇంజనీర్లం కాదు, కొంచెం మాకు తెలిసిన సమాచారం అయితే మమ్మల్ని చెప్పనివ్వండి. మీరే చూస్తున్నారు, చెప్పండి మాట్లాడు. నేనేమంటున్నా అంటే, మేము రేవంత్ రెడ్డి గారు లాగా బనకచర్లు ఎక్కడున్నది, దేవాదులు ఎక్కడున్నది, బచావత్ 2004 అంటలే, మాకు తెలిసిన ఒరిజినల్ సమాచారం మాకు చెప్పనివ్వండి. మీ అంత ఇంజనీర్లం కాదు మేము. సరే, నన్ను డైవర్ట్ చేస్తున్నారు వారు. నేను అన్నది రాహుల్ గాంధీ గారు జూరాల గురించి మాట్లాడిరా, శ్రీశైలం గురించి మాట్లాడిందా కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, సరే ఉన్నప్పుడు చెప్పారు కదా, అందుకే వీళ్ళకి నైతికత లేదు. వీళ్ళు ఏదో కొత్తగా మేము ఇవాళ ఫ్రెష్ ప్రభుత్వం మాది, రేవంత్ రెడ్డి గారి నుంచే కాంగ్రెస్ పార్టీ లెగసీ స్టార్ట్ అయింది అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. చేసిన మోసాలు అన్యాయాలు వీళ్ళే కాదు సార్, ఈ ట్రిబ్యునల్, ఈ కథా కార్ఖానం కొన్ని దశాబ్దాల నుంచి సార్. ఇంకొకటి నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఇంకొకటి సార్ ప్లీజ్ నాకు కొంచెం అడ్డుపడకండి దయచేసి. సార్ వారు ఏమంటున్నారు, 599 TMC ఆంధ్రాకు ఒప్పుకున్నారు, 211, ఇది పచ్చి అబద్ధం కాదా సార్? అదే ఉంటే సుప్రీంకోర్టులలో, ఎపెక్స్ కౌన్సిల్లో గొడవే ఎందుకు ఉంటుంది? ఆంధ్రాకు ఆల్రెడీ ఇచ్చేసిండ్రంట, తెలంగాణకి ఇంతే కుదించుకున్నారంట. సరే, ఎంత పచ్చి అబద్ధం. వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ దిస్ ఇయర్ అనే పదాన్ని ఎక్స్క్లూడ్ చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి, వర్కింగ్ అరేంజ్మెంట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరానికి మాత్రమే అని. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇప్పుడు తీస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు తీయటం మాత్రం వాళ్ళు తీస్తలేరు. 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్తూనే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది వాస్తవం కదా. ఏపెక్స్ కౌన్సిల్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు, మీరు సుప్రీంకోర్టు నుంచి కేసు వాపస్ తీసుకోండి కేసీఆర్ గారు, మేమే తేలుస్తామని. ఇవాళ వరకు అవార్డే పూర్తి కాకపోతే అయిపోయినట్టు వీళ్ళు చెప్తున్నారు. చూడండి, అది మోసం కాదా? మీరు చేస్తున్నది మోసం. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్, మీరు తెలంగాణ కోసం లేదు, మీరు నిజం చెప్పండి, మనకు అవార్డు పూర్తి కాలేదు,
ఆ అవార్డు కోసం గత ప్రభుత్వం కొట్లాడింది, మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పాలి. కానీ ఇవాళ కూడా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేస్తుంటే మీరు డైవర్షన్ అటు మాట్లాడకుండా ఇటు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్? ఢిల్లీకి పోయి అబద్ధం చెప్పింది వాస్తవం కాదా? వారు మంత్రి గారు నిమ్మల, నాకు పేర్లు సార్, రామానాయుడు గారు, వారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లోపల టెక్నికల్ కమిటీ వేస్తాము అని చెప్పిండ్రు, చర్చ జరిగింది బనకచెర్ల గురించి అని అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు అజెండాలోనే లేకుండే బనకచెర్ల గురించి, అసలు ఏమీ డిస్కషన్ కాలేదు అని చెప్పి ఆ తర్వాత ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో క్లియర్గా కనబడ్డది కదా. నువ్వు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టు కాదా? ఇవాళ చూస్తే కమిటీ పడ్డదా లేదా? కమిటీ పడ్డది కదా సార్. అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎత్తింది నిజమే కదా, కానీ మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు కదా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అటు రాధాకృష్ణ గారి ముందు, ఇటు చంద్రబాబు నాయుడు గారి ముందు, ఇటు ఆదిత్యనాథ్ దాస్ ముందు తాకట్టు పెట్టినరు. మేమేమంటున్నామంటే 9 నుంచి 6 పర్మిషన్లు నువ్వు అంటున్నావు 2023లో మేము డిపిఆర్ ఇచ్చినామని. మరి 9 నుంచి 6 పర్మిషన్లు ఎట్లా వచ్చినాయో చెప్పండి. మేము 2014 నుంచి కేటగారికల్గా 15లో 16లో ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు ఎన్జిటిలో కేసు వేసిర్రు 2015లో. దేని మీద? ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఆ ఎన్జిటిలో కేసు ఇటు నుంచి ఎవరు ఎదుర్కొన్నారు? తెలంగాణ నుంచి కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ గారు రిప్రజెంటేటివ్గా ఎదుర్కొన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం. వాస్తవం కాదా? ఇవాళ మీరు అక్కడ చేసిన పనులే లేవు, మీతో చాతనైన ప్రాజెక్టే లేదు. ఎప్పుడైనా సాకు అటు కాళేశ్వరం మీద 7 పేసారు, అది కూలిపోవాలి, కాళేశ్వరం కావాలి, దాన్ని పడావు పెట్టినారు, దాన్ని రిపేర్ కూడా ఆ ఒక్క పిల్లర్ని కూడా రిపేర్ చాత మీకు కాలేదు. చెక్ డ్యామ్లని వాళ్ళ కూలుస్తున్నారు సార్. ఇంత దమ్ముంటే మాట్లాడమని చెప్పండి. వాళ్ళ కరీంనగర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో చెక్ డ్యామ్లను కూలుస్తున్నారు మీరు. ప్రభుత్వ ప్రజాధనంతో అలా కట్టుకున్న చెక్ డ్యామ్లను కూలుస్తుంటే దాని మీద ఏం చర్యలు చేసి చెప్పండి కదా సార్. అది కూడా మేము ఎత్తిన తర్వాత కేసు కాదు వాళ్ళు అది కూడా అసలు ఏమీ కాలేదు అని చెప్పండి. ఇందా కృష్ణా జలాల గురించి కూడా మీరు కూడా మాట్లాడితే మళ్ళీ ఆయన పవన్ గారు మళ్ళీ మాట్లాడతారు. చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న. రైట్, ఓకే. ఆల్రెడీ కృష్ణా జలాలకు సంబంధించి కమిటీ వేశారు కదా, ఎవరు నిజంగానే తెలంగాణకి అన్యాయం జరిగిందా? వర్కింగ్ అరేంజ్మెంట్ ని ఒక చిన్న ప్రశ్న సార్. ఇవన్నీ కన్ఫ్యూజన్ అవసరం లేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడిన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2013లో వినియోగించుకున్న టీఎంసీల కన్నా తెలంగాణ ఈరోజు ఎక్కువ వినియోగించుకోగలిగే పరిస్థితుల్లో ఉందా? ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఎన్ని టీఎంసీలు అదనంగా మనం వాడుకోగలుగుతున్నాము ఈ 12 సంవత్సరాలు? ఓవరాల్ గా చూస్తే గత 10 ఏళ్ళు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా నీటి వినియోగం వాస్తవం. ఏరియాలో ఇప్పుడు పంటలు పెరుగుతున్నమాట వాస్తవం. కాళేశ్వరం కింద రిజర్వాయర్లకు చిన్న బీజేపీ వాళ్ళని కూడా ఒక మాట ఎందుకంటే మిమ్మల్ని 2 జట్టులు స్టేడియంలో ఆడుతుంటే ఎంపైర్ లాగా కూర్చొని కమెంటేటర్ పరిస్థితి వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఇచ్చింది ఏమీ లేదు. మాట్లాడినివ్వండి సార్. వాళ్ళు చాలా చేశారు చేయబట్టి వారు మాట్లాడతారు. ఒక్క టీఎంసీ అదనంగా తెలంగాణ ప్లస్ ఆంధ్ర ఎన్ని టీఎంసీలు అదనంగా తీసుకెళ్తోంది కృష్ణా నదీ జలాలు? ఈ రోజు కెపాసిటీ ఎంత పెరిగింది? అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. వారి కెపాసిటీ ఎంత పెరిగింది? వారు ఎన్ని టీఎంసీలు వాడుకోగలుగుతున్నారు, వినియోగించుకోగలుగుతున్నారు, తీసుకెళ్లగలుగుతున్నారు? అది 2014 నుంచి ఈ రోజు మీరే అనుమతులు ఇస్తున్నారు. టీఎంసీస్ తెలంగాణ బీజేపీ కదా, చంద్రబాబు నాయుడు గారిని చేసుకోండి, టెండర్లు వేసుకోండి అని చెప్తున్నది. కన్నా అధ్వానంగా ఈ రోజు ఉన్నామా లేదా? అధ్వానంగా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. మీరు ధృతరాష్ట్రం లెక్కున్నది పరిస్థితి. కేంద్రంలో ఉన్న వాళ్ళు ధృతరాష్ట్రం లెక్కనే ఉన్నారు. 2014 తర్వాత ఏం చేశారు? తెలంగాణ పార్టీ అని చెప్పుకుని వచ్చి ఆఖరికి ఇక భారత రాష్ట్ర సమితి అయిపోయి తెలంగాణ గురించి మాకు పట్టదని చెప్పవలసిన పరిస్థితికి వచ్చిన టీఆర్ఎస్ ఒకవైపు, ఈ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాలించి 75 సంవత్సరాల్లో ఇక మేమేమి అసలు వారు చేసిన అన్యాయానికి తెలంగాణ ఉద్యమం తీసుకురావాల్సిన పరిస్థితి తెలంగాణలో. ఇది పరిస్థితి సార్. 2 పార్టీల చరిత్ర ఒకటి. ఇప్పుడు మూసీ మీద ఇంతకుముందు చాలా కాంగ్రెస్ నేత పవన్ గారు చాలా చెప్పారు. అందులో సబర్మతి రివర్ ఫ్రంట్ కూడా చెప్పారు. పవన్ గారే కొంచెము సబర్మతి రివర్ ఫ్రంట్కి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇప్పుడు ఆబ్వియస్లీ వీరి ప్రభుత్వం ఉండింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించిందో, ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో ఒక్కసారి చెప్పగలిగితే
సంతోషిస్తాం సార్. రైట్, ఓకే, పైసా ఇవ్వలేదు. రైట్. పవన్ గారు, ఏదో ఆ మున్సిపాలిటీలో బ్రిడ్జిలు కడుతున్నందుకు మున్సిపల్ వీటికి ప్రాజెక్టులకి మామూలుగానే ఇప్పుడు ఇస్తూనే ఉంటారు, మా గవర్నమెంట్ ఇస్తూనే ఉంటది ఎలక్ట్రిక్ బస్సులకి, అక్కడ బ్రిడ్జిలకి, ఇక్కడ రోడ్లకి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రివర్ ఫ్రంట్ కి, సబర్మతి రివర్ ఫ్రంట్ కి ఎన్ని వేల కోట్లు, అసలు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పమనండి. ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పమని, వేల కోట్లు, వందల కోట్లు అవసరం లేదు, ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పమని. రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని చెబుతున్నారు, అంతే కదా? వారిని చెప్పమని అడుగుతున్నాను సార్. ఓకే, పెద్ద మాటలు పవన్ గారు, ముఖ్యమంత్రి గారు ఏమో 1,00,000 కోట్లు అంటారు, సంవత్సర కాలం పడుతుంది, అదే సేమ్ ముఖ్యమంత్రి గారు అంటారు 1,00,000 కోట్లు అవసరం అని చెప్పిన తర్వాత కేంద్రం సహకరించట్లేదని చెప్పిన తర్వాత మేము డిపిఆర్ ఇంకో సంవత్సరం పడుతుంది, ఇప్పుడు మొన్నే ఆర్డర్ ఇచ్చాము అని చెప్తారు. పవన్ గారు ఇంకొక ఈ పాయింట్ మీద కూడా చెప్పండి. కొత్త బైక్ పై 2,000 సెస్ వేస్తారట, కారుకు 5,000 అంట, భారీ వాహనానికి 10,000 అంట. దీని మీద కూడా కామెంట్ చేస్తారా? ఇది మీ పత్రికే రాసింది. ఈ రహదారి భద్రతా సెస్సుకు వసూలుకు సర్కార్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు పెడతారట. మరి అది ఏపీలో కూడా ఇట్లాగే 10% సెస్ పెట్టారు, ఇక్కడ కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. అది కూడా చూశాను నేను. దాని మీద ఆ సెస్లకు సంబంధించిన దాని సబ్జెక్ట్ నేను చూడలేదండి. ఓన్లీ పాలమూరు రంగారెడ్డి నిన్న అసెంబ్లీ వరకు మాట్లాడదాము. ఓకే, సో గొడవ లేదు. పొన్నం ప్రభాకర్ గారి స్టేట్ నన్ను చెప్తాను, నేను అప్డేటెడ్ ఉన్నాను దాని మీద. నేను చెప్తాను మీరు ఎంత అప్డేటెడ్ ఉన్నారో నేను అసెంబ్లీలో చూస్తాను. ఎందుకు దాటేసుకుంటారు లేండి, ఎందుకు దాటేసుకుంటారు? మంచి క్వశ్చన్ అడిగారు కదా, ప్రజల మీదే కదా భారం అల్టిమేట్ గా మీరు పెట్టేది. ప్రజల మీద అంటే మీరు ఏమన్నా పక్కింటి వాళ్ళ మీద, పాకిస్తాన్ వాళ్ళ మీద భారం వేసిరా? ఓరి నాయన, మీరు బీజేపీ లాగా తయారయ్యారు కదా, ఏమన్నా అంటే పాకిస్తాన్ అంటారు. ఇదేందండి, వాహనాల మీద భారం పెడుతున్నారు, వాహనాల మీద సెస్ ట్యాక్స్ లేసుడు అనేది ఇది కొన్ని విషయాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కామన్ గా జరుగుతూనే ఉంటాయి. రేట్ల అభివృద్ధి అనేది జరుగుతుంది. 63 రూపాయలు అది కాదండి, 63 రూపాయల పెట్రోల్ డీజిల్ అలా 100 రూపాయలు అయింది. మరి అప్పుడు వీళ్ళు ప్రభుత్వంలోనే ఎందుకు కేంద్రాన్ని అనడానికి ఎందుకు భయపడతారు మీరు? నాకు అర్థం కేంద్రాన్ని అనడానికి ఎందుకు భయపడతారు? కేంద్రం పెంచింది చెప్పాలి కానీ అది సర్వసాధారణ. కేసీఆర్ గారు ఏలియన్ కంట్రీస్ లో ఉంటాడా? నాకు అర్థం కాదు. అట్లా కాదు పవన్ గారు, ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయండి పవన్ గారు, ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే కాదు రేవంత్ రెడ్డి గారు గతంలో 10 రూపాయలు తగ్గిస్తామని చెప్పారంట పెట్రోల్ డీజిల్ రేట్లు. ఇప్పుడు అది న్యాచురల్లీ 20 అని ప్రస్తావన చేయకపోగా ఇంత సెస్ చేశారు ఏంటనే ప్రశ్న. కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, రాజకీయాల్లో డైనామిక్ గా ఉంటాయి, రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని మాట్లాడాలంటే దళితులకు 3 ఎకరాలకు భూమి దగ్గర మొదలు పెడితే రక్తం వెళ్తుంది. ఏం మాట్లాడాలని ఇక్కడికి వచ్చాం, ఏం చెప్దాం? కేటగారికల్ గా మేము అడిగేది ఏంటంటే, జలాలకు సంబంధించి, పోతిరెడ్డి పార్క్ సంబంధించి మోసం ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ మంచిగా చేస్తున్నాం అంటే వీళ్ళకి గోల్ ఎందుకు మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చింది? ప్రభుత్వంలోకి వస్తే 2023లో డిపిఆర్ సబ్మిట్ చేసిండు. డిపిఆర్ సబ్మిట్ చేయకుండా 27,000 కోట్ల రూపాయలు కొట్టి కార్పొరేట్లుగా కొత్త చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం, పేదల జీవితాల్లో వెలుగు నింపిన ఉపాధి పథకం, గాంధీ కుటుంబం దేశం కోసం రక్తం చిందించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పేరు మార్చారు, అది ఒక కాంట్రవర్సీ. తర్వాత 40% రాష్ట్ర వాటా పెంచారు. సో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది.